తెలంగాణ చీఫ్ మినిస్టర్ బీసీ ఉండాలి, ఫైనాన్స్ మినిస్టర్ బీసీ ఉండాలి, హోమ్ మినిస్టర్ బీసీ ఉండాలి. జనాభా తమాషా ప్రకారం మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వ అధికారం అన్ని స్థాయిలలో, అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో జనాభా తమాషా ప్రకారం సంపూర్ణ పంపిణీ, సామాజిక పంపిణీ జరిగినప్పుడు మాత్రమే బీసీలకు నిజమైన అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి మనం దానికి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఉద్యమ నాయకత్వం తలూపటం కాదు. 1000 మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ నాయకత్వం అసలు పట్టించుకునే దాఖలాలు లేవు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇంకా జై తెలంగాణని అదే నాయకత్వం కింద పనిచేయడం నాకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మన నాయకత్వం కింద మనం ఉద్యమం ఏ విధంగా నడవాలని మనం నిర్ణయించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన నాయకత్వం కింద తెలంగాణ తెచ్చుకోవడం, మన నాయకత్వం కింద రాబోయే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం గురించి ఆలోచించినప్పుడే మనకు బీసీ సప్లాన్ వస్తుంది. అంతవరకు బీసీ సప్లాన్ వీళ్ళ చుట్టూ తిరిగి మనం అడుక్కోవాలని. కాబట్టి అడుక్కు తినటమా, బానిసలుగా బతకటమా, స్వతంత్రంగా పౌరులుగా ఇప్పటికైనా 65 సంవత్సరాల తర్వాత జీవిద్దామా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి మనం సమాధానం వెతుకోకపోయినట్లయితే నిరంతరంగా బానిసలుగా మనం బతకాలి. మనం బానిసలం కాదు, బానిసలకు. కాబట్టి అత్యంత హేమైన జీవితం మనం గడుపుతున్నాం. మనం అంతా తెల్లబట్టలు వేసుకుంటాం, ప్రొఫెసర్లుగా మేము ఉద్యోగాలు చేస్తాం, కొంతమంది ఆఫీసర్లుగా పనిచేస్తుండవచ్చు, ఉద్యమంలో అనేక జేఈసీల్లో కొంతమంది నాయకులుగా ఉండవచ్చు. కానీ మనకెవరికి నిర్ణయాధికారం లేదు. మనం ఎక్కడ నిర్ణయాలు తీసుకున్న చోట మనం ఉండవు. మనం ఎక్కడ కేవలం నిర్ణయాలు అమలు జరపడానికే మనం పుట్టినము, అదేవిధంగా బ్రతుకుతున్నాము, అదేవిధంగా చేస్తాం కూడా. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొనాలి. అందరూ ఇక్కడ ఒక్క కీలకమైన అంశం ఒకటి ఉంది, అది మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. అదేంటంటే మన మధ్య ఐక్యత. మనం అగ్రకుల నాయకుడి కింద పనిచేయడానికి ఇష్టపడతాం, కానీ మన తోటి బీసీ కింద పనిచేయడానికి ఇష్టపడతాం. దీన్ని మార్చుకున్నంత వరకు, మన మైండ్ సెట్ మారినంత వరకు ఈ దేశంలో బీసీలకు అధికారం రాదు, ఈ దేశంలో బీసీ సప్లాన్ రాదు. మనల్ని డివైడ్ చేసి పాలించేది బ్రిటిష్ వాళ్ళకన్నా హేయంగా ఈ అగ్రకుల నాయకులు డివైడ్ చేసి మనల్ని పాలిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా డివైడ్ చేసి పాలించడానికి మనం ఇష్టపడుతున్నాం. మనం చిన్న రాయితీలు, అది రాయితీలు కూడా కాదు, చిన్న అంశాల కొరకు మనం అనవసరంగా మన జీవితాలను సాక్రిఫైస్ చేస్తున్నాం. కాబట్టి అది మామూలుగా వచ్చే అవన్నీ మనం ఈ స్థాయిలో ఉన్న అందరికీ కూడా ఇక్కడ మామూలుగా రావాల్సిన పదవులు అవన్నీ. కానీ ఆ అవే మామూలుగా కూడా రావు. మనకు ఎంతో పోరాటం తెచ్చుకోవాలి చిన్న పదవి. కాబట్టి అటువంటి దశలో ఉన్నాం. కాబట్టి మీ రిపోర్ట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం. వాస్తవానికి మేము కంపారిటివ్ ఫిగర్స్ కూడా ఇచ్చాం. బీసీలకు ఎస్సీలకు కంపేర్ చేసి ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే ఈ దేశంలో ఎస్సీలకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రాజ్యాంగం ద్వారా ఎడ్యుకేషన్లో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్లో ఉన్నాయి, పొలిటికల్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీకందరికి గుర్తే ఉంటుంది, 2002లో భోపాల్లో భోపాల్ దళిత డిక్లరేషన్ అని ఒకటి భోపాల్లో జరిగిన పెద్ద సమావేశం. అందులో వాళ్ళు ఈ దేశం యొక్క నాగరికతను, చరిత్రను మార్చడానికి, చరిత్రను తిరగరాయడానికి ఆ భోపాల్ డిక్లరేషన్ దళితులకు ఉపయోగపడింది. అందులో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే కేవలం ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, పొలిటికల్ రిజర్వేషన్స్ మాత్రమే కాదు, మార్కెట్ పైన మాకు నియంత్రణ కావాలని అడిగారు. ఫస్ట్ టైం దళితులంతా కలిసి మార్కెట్ మీద మాకు నియంత్రణ కలవాలి, పరిశ్రమల మీద మాకు నియంత్రణ కలగాలి, పరిశ్రమల యొక్క బోర్డ్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మా కంట్రోల్ ఉండాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అనేక కార్పొరేషన్లు, అనేక బ్యాంకులు, వాటి మేనేజ్మెంట్లో మాకు రోల్ ఉండాలి, ప్రాపర్ రోల్ ఉండాలి. ఆ విధంగా ఫైట్ చేయడం వల్ల ఈ దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ కార్పొరేషన్లో, ప్రభుత్వ రంగంలో నడిచే అన్ని సంస్థలలో ప్రతి బోర్డులో ఎస్సీ ఎస్టీని కంపల్సరీగా వాళ్ళు చేర్చడం. ఆ విధంగా చేర్చడం వల్ల నిర్ణయీకరణలో వాళ్ళకి స్థానం లభించింది. స్థానం లభించడం వల్ల కొద్దో గొప్ప వాళ్ళకి సహాయం చేసుకోవడానికి కనీసం అవకాశం దొరికింది. కనీసం పదవులు కొంతమందికి లభ్యమయ్యాయి. ఆ విధంగా వాళ్ళొక చేశారు. ఈ మధ్యకాలంలో మీరు లాస్ట్ ఇయర్ చూశారు, మీరు ఒక గొప్ప విషయం జరిగింది ఈ దేశంలోనే. లాస్ట్ ఇయర్ అంబేద్కర్ బర్త్డే రోజు బాంబేలో, ఢిల్లీలో, పూనాలో 3 సమావేశాలు జరిగాయి. ఆ 3 సమావేశాలలో ఈ దళిత ఇండస్ట్రియలిస్టులందరూ సమావేశమయ్యారు. అది చాలా గొప్ప విషయం, దేశం గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు, మనకందరికీ స్ఫూర్తిదాయకం. అక్కడ సమావేశమై వాళ్ళందరూ కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్లు అక్కడ ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వం రంగ సంస్థల ద్వారా ఇంతవరకు కార్పొరేట్ సెక్టార్లంతా అగ్రకులాలే బాగుపడ్డాయి. మొత్తం సబ్సిడీలన్నీ వాళ్ళకే లభించాయి, లోన్స్ అన్నీ వాళ్ళకే లభించాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన కోట్లాది రూపాయలు వాళ్ళ ఖాతాలోకి పోయింది. రాజశేఖర రెడ్డి చేసిన 1,00,000 కోట్ల పైగా జలయజ్ఞం ప్రాజెక్టులో మేము లిస్ట్ ఇచ్చాం, కాంట్రాక్టర్ లిస్టు. అందరూ రెడ్లే, అంటే 85% రెడ్లే. అంటే ఈ దేశంలో రెడ్లే ఉన్నారు, రెడ్ల కొరకే ప్రభుత్వాలు, రెడ్ల కొరకే
కాదని చెప్పేసి. కమ్మల కొరికే ప్రభుత్వాలు కాదు ఇక్కడ, ఇది ప్రజాస్వామ్య దేశం, మనంతా పౌరులం. కాబట్టి మనకు కొద్దో గొప్ప అవకాశం రావాలని కోరుకుంటున్నాం. 50% జనాభాకు కొద్దో గొప్ప రావాలనుకున్న అవకాశాలను కూడా ప్రభుత్వాలు అనేయటం లేదంటే ఇది దుర్మార్గమైన ప్రభుత్వాలు, డిక్టటోరియల్ ప్రభుత్వాలు, మనందరినీ బానిసలుగా ఇలాగే కొనసాగాలని కోరుకునే ప్రభుత్వాలు. కాబట్టి లాస్ట్ ఇయర్ సమావేశంలో జరిగింది ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం చేసే పర్చేజెస్ అన్నీ కూడా అందులో 30% అంటే ఎస్సీ ఇండస్ట్రియలిస్టులు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మెన్లు వాళ్ళ షాపుల నుంచే కొనాలని ఒక నిర్ణయం ప్రభుత్వానికి ముందు పెట్టారు. ప్రభుత్వం దాన్ని అంగీకరించింది, ప్రైమ్ మినిస్టర్ అంగీకరించిండు, ఫైనాన్స్ మినిస్టర్ అంగీకరించిండు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం, మనంతా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ స్ఫూర్తితో కనీసం మనం అడగాలి. ఇప్పుడు మన బీసీ ఇండస్ట్రియలిస్ట్ మన షాపులు కనపడతాయి, బంగారం షాపుల దగ్గర నుంచి, బట్టల షాపుల దగ్గర నుంచి అనేక ఉత్పత్తిదారులు మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, మా జనాభా ప్రకారం ప్రభుత్వం కొనే అన్ని పర్చేస్ కూడా మా జనాభా శాతం ప్రకారం, దామాషా ప్రకారం మా షాపుల నుంచే కొనాలి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీరంతా దృష్టికి రావాలి. ఇక్కడ తేజ ఉండడం లేదో తెలియదు, శేషు రిప్రజెంట్ చేశారు అక్కడ. లాస్ట్ ఇయర్ సంపత్ ఉన్నారు, సంపత్ అదే ఇక్కడ లాస్ట్ ఇయర్ రిప్రజెంట్ చేసింది. ఇక్కడ ఏంటి, మన ఒక రెడ్డి ఆఫీసర్ ఉండే, బీసీ ఆఫీసర్, అందరితో బాగానే మాట్లాడతారు కానీ ఎగ్జామ్ తీసుకోవడం మాత్రం వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సోషల్ వెల్ఫేర్ కానీ, ఈ ఆశ్రమ్ స్కూల్స్తో కానీ, ఈ బట్టలు కుట్టడానికి బీసీలకి కాంట్రాక్ట్ ఇవ్వాలని వాళ్ళు అడిగారు. ఇది కొంచెం గొప్ప కోరిక. వాళ్ళు కుట్టే, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టే నాకు ఇవ్వండి అని అడిగారు. అయితే ఇస్తా అని చెప్పి చివరి వరకు వాళ్ళకు 2 లక్షలు ఇచ్చేస్తారు కాంట్రాక్ట్. అది మళ్ళీ ఒక పెద్ద నెట్వర్క్ అది, తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళకి ఇచ్చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా మనం చేసే వృత్తి ప్రభుత్వ రంగంలో మన పిల్లల కొరకు హాస్టల్లో వచ్చే వాళ్ళకు కూడా దాని ద్వారా మనం కూడా లబ్ధి పొందలేని వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ బీసీ మినిస్ట్రీలో తెరాస నాయకుడు ఒక బ్రాహ్మణ్కి ఇస్తాడు బీసీ మినిస్ట్రీ. అంటే ఇదంతా సిగ్గుచేటు విషయం. తెలంగాణ ఉద్యమం పేరిట ఒక బ్రాహ్మణ్ బీసీలకు నాయకత్వం వహించడం అనేది చాలా ఉద్యమం. మనం ఇవన్నీ పట్టించుకో, ఎందుకంటే మనం చాలా సెంటిమెంటల్, చాలా గొప్ప వీరులు. కాబట్టి వీరులకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవటమే తెలుస్తుంది, కానీ ఆ తర్వాత రాజ్యాధికారం రావాలని వీళ్ళు ఎప్పుడు అనుకోరు. కాబట్టి మనమంతా దాని కొరకే ఉంటాం. కాబట్టి ఎప్పటికైనా మేల్కొనాలి, మనకు తెలంగాణ రావాలి, వస్తే అది మన నాయకత్వంలో రావాలి. రాబోయే తెలంగాణలో మన వాళ్లే అధికారంలో ఉండటానికి మొత్తం ప్రక్రియల్లో పెట్టాలని. కాబట్టి కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా బీజేపీ నాయకత్వం ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి లెవెల్లో, ప్రతి రంగంలో, ప్రతి వ్యవస్థలో, అన్ని స్థాయిలలో మా వాళ్లకు మా జనాభా తమాషా ప్రకారం పొజిషన్ ఇవ్వాలి అని మనం ఇక్కడ వరంగల్లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకోవడానికి మనం ముందుకు రావాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఈ గడ్డ నుంచే మనం తెలంగాణ వ్యాప్తంగా తీసుకువెళ్ళాం. నక్సలైట్ ఉద్యమాన్ని ఈ గడ్డ నుంచే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను వణికించే దశకు తీసుకెళ్ళగలిగాం. కాబట్టి అన్నింటితో మనం ఏకీభవించకపోయినా ఇది మనకందరికీ సంబంధించిన సమస్య. కాబట్టి మనకందరికీ సంబంధించిన సమస్య. ఇతరుల కొరకు ఇంతవరకు పోరాడుతూ వచ్చాం, ఇప్పుడు మన కొరకు పోరాడతాం. కనీసం ఆ రిజల్యూషన్ తీసుకోండి, మన కొరకు మనం పోరాడదాం, మన కొరకు మనం అంతా కలిసి పోరాడదాం, ఐక్యంగా పోరాడదాం. ఈ ఐక్యతకు మార్గాలు వేసుకుందాం. మనలో ఉన్న కాంట్రడిక్షన్స్ అన్నింటినీ మనం కలిసి రిజాల్వ్ చేసుకుందాం. ఒక రెడ్డో ఒక అమ్మ రిజాల్వ్ చేయొద్దు. మనలో డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి, ఐడియాలజికల్ వేరియేషన్స్ ఉన్నాయి, కానీ మనకు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండాలి, మనకు నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ లేకుండా, కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా మన వాళ్ళకి పదవులు రావు. అందరు మనం పదవులు రావాలి తప్పనిసరిగా, ఎందుకంటే మన రైట్. కానీ పదవులు అడిగి తెచ్చుకుంటే ఇతరులకు అందరికి రావట్లేదు. కాబట్టి మనం ఓటు వేసి గెలిపించే స్థితిలో ఉన్నప్పుడు, మనం ఇంకొకరిని ఓడించే స్థితిలో ఉన్నప్పుడు మనమే ఎందుకు గెలవకూడదు అన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది కూడా ఈ 2014లో సాధ్యమా, 2019లో సాధ్యమా, ఆ తర్వాత సాధ్యమా, అది వేరే విషయం. కానీ ఉద్యమ స్ఫూర్తి ఈ రోజు నుంచి మొదలు కావాలి. కనీసం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఛేదించడానికి ముందుకు పోవాలి. బీసీ సప్లాన్ సాధించే ఈ మినిమం ప్రోగ్రామ్ ఒక చిన్న ఐటమ్ అంతే. ఈ బీసీ సప్లాన్ సాధించేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి.
ఇప్పుడు మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆల్రెడీ అందరి ముందు దృష్టికి తీసుకువెళ్ళాం, అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్ళాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ మన చీఫ్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ పోయి మీటింగ్ సమావేశం అయినప్పుడు ఈ కాపీని అక్కడ డిస్కషన్లో పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు చీఫ్ మినిస్టర్కు చెప్పింది ఏంటంటే అప్రాప్రియేట్ టైంలో వాళ్ళకు నూతన పదాలు ఉన్నాయి, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటారు కదా, అదేవిధంగా అప్రాప్రియేట్ టైంలో నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ల ముందో లేకపోతే ఎప్పుడో ఒకసారి ఈ బీసీ సబ్ ప్లాన్ వాళ్ళ అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి ఆల్రెడీ నిర్ణయం ఒక లెవెల్లో తీసుకున్నారు. కాబట్టి అమలు ఏ విధంగా చేయాలి అన్న విషయం మీద వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంటే అగ్రకుల ఎక్స్పర్ట్స్ అక్కడ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు. అందులో బీసీ లెవెల్ లేరు. కాబట్టి ఈ బీసీ ప్లాన్ను ఏ విధంగా ఆమోదింపజేయాలి, ఏ విధంగా ఏ ప్రక్రియల ద్వారా ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రభుత్వం పైన అందులో ఉండే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా బీసీలను పెట్టాలి అని చెప్పాలి. మనం ఎవడో అగ్రకులతో డిసైడ్ చేయడం కాదు. మన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా మంది మన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు మనకి ఇవ్వకపోయినా పర్వాలేదు ఐఏఎస్ ఆఫీసర్లు బీసీ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టాలని నిర్ణయాలు తీసుకోండి. కాబట్టి అగ్రకుల ఆఫీసర్ ఇప్పటి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చి నేను ముగిస్తాను. అదేంటంటే మేము జూలైలో ఏ విధంగానైతే భోపాల్ దళిత్ డిక్లరేషన్ అక్కడ భోపాల్లో జరిగిందో, వరంగల్లో మేము కూడా జూలై మాసంలో వరంగల్ బీసీ డిక్లరేషన్ అనేది ఇంకా సమగ్రమైన నివేదిక తయారు చేస్తున్నాను. సమగ్రమైన నివేదిక ఒక బడ్జెటే ఉండదు. ఇంతకుముందు చెప్పిన అన్ని లెవెల్స్లో ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్స్, ఇంక్లూడింగ్ పర్చేజెస్, ఎవ్రీథింగ్ బీసీ జనాభా దామాషా ప్రకారం రావాలని ఒక సిద్ధాంతం, ఒక ఆచరణ కార్యక్రమాన్ని మేము రూపొందించబోతున్నాం. కాబట్టి దానికి కూడా అందరూ కలిసి రావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిలవాలనుకుంటున్నాం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దేశంలోనే మొట్టమొదటిగా నిర్ణయం కాబోతుంది. కాబట్టి ఆ స్ఫూర్తితో ఇంకా ముందు అనేక విజయాలను మనం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరంతా ఈరోజు మనమంతా కలిసి చేస్తున్న ఈ ఉద్యమం అనేది చివరి వరకు తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. మన వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాయకత్వంపై వాళ్ళు ప్రెషర్ తీసుకురావాలి. తర్వాత ప్రభుత్వంపై ప్రెషర్ తీసుకురావాలి. తర్వాత ఇదొక్కటే సాధించడం కోరుతూ అనేక అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మన పోరాటాన్ని కొనసాగించాలి. కాబట్టి మన నాయకత్వం, మన ప్రభుత్వం, మన ఎజెండా, మన లక్ష్యాలు నెరవేరే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.